ఎక్కడ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారి మీద స్పందించలేదు కానీ క్రమశిక్షణ చర్యల కింద మల్లు రవి గారు అయితే ఆయనకి ఏదో నోటీసులు ఇచ్చారు. బట్ ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది కూడా ఇంకా బయటకు రాలేదు. కాబట్టి ప్రస్తుతం అయితే రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్న సందర్భంలో ఆయన భాష గురించి కావచ్చు, ఇచ్చిన గ్యారంటీల గురించి కానివ్వండి, ఆయన మంత్రి పదవి గురించి కానీ అన్నిటి గురించి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? ఎందుకంటే పార్టీకి అయితే ఇది డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారు ఆయన విషయంలో అనేది? సో గుడ్ మార్నింగ్ యోయో టీవీ వ్యూవర్స్కి. చాలా రోజుల తర్వాత వచ్చాను. గుడ్ ఈవినింగ్ చెప్పండి. గుడ్ సో వెల్కమ్ కూడా, వెల్కమ్ బ్యాక్. బట్ థింగ్ ఇప్పుడు మనం రాజగోపాల్ రెడ్డి ఇష్యూని కనెక్ట్ చేసుకుంటూ రేవంత్ అన్న గారి రూల్ కోసం అంతా తీసుకెళ్లారు బీజేపీ సోదరులు, బీఆర్ఎస్ సోదరులు కూడా. ఇప్పుడు మనం రాజగోపాల్ రెడ్డికే స్టిక్ అయి ఉందాం. అసలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఐ వోంట్ యాక్సెప్ట్. ఎందుకు అంటే వన్స్ ఏ సీఎం రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ కార్యకర్తలాగా ఫాలో చేయాల్సింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి, మనం పార్టీ ఇంట్రెస్ట్ కూడా చూసుకోవాలి. సో ఈ బౌండరీ లైన్, ఈ వైట్ లైన్ని క్రాస్ చేసిన రాజగోపాల్ రెడ్డి గారి క్రిటిసిజం ఏదైతే ఉందో టువర్డ్స్ సీఎం యాజ్ ఏ కాంగ్రెస్ కార్యకర్తగా నేనైతే యాక్సెప్టెన్స్లో లేను. ఓకే, ఇప్పుడు నేను యాక్సెప్టెన్స్లో లేను, పార్టీ కూడా యాక్సెప్టెన్స్లో లేదు. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది, మల్లు రవి గారు నోటీస్ పంపించారు, దానికి తగ్గట్టు ఆయన మీద యాక్షన్ అయితే ఉంటుంది. కానీ ఈ పాండ్రోమా బాక్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్కి ఛాన్స్ దొరికిందన్నట్టు ఎగబడుతున్నారు చూడు. ఏదో అల్లకల్లోలం అయిపోయింది ఏదో. మీరు స్టార్ట్ ఆఫ్ ది డిబేట్ చేసేటప్పుడు కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని మీరే అన్నారు. వాస్తవానికి అది ఎక్కువ, దాంట్లో ఈ ఎగ్జాంపుల్ ఇది. కానీ అక్కడ చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి ఏదో ఫీడింగ్ దొరికింది కదా, ఇంకో నెల రోజులు 3 నెలలు కొట్టాలి దీని మీదే అనుకొని వాళ్ళు ఆ ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇంకో కార్నర్ చూద్దాం మనం. రాజగోపాల్ రెడ్డి గారు ఇలా మాట్లాడడానికి రీజను నాకు మంత్రి పదవి రాలేదు, నాకు మంత్రి పదవి వస్తే పార్టీకి మేలు జరుగుతుంది అన్న కాంటెక్స్లో ఆయన మాట్లాడుతున్నారు. అంటే అక్కడ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సెల్ఫ్ ఇంట్రెస్ట్ పార్టీ ఇంట్రెస్ట్ కన్నా పెద్దది కాదు కదా. పార్టీ ఇంట్రెస్ట్ ఏంటి? ప్రజా పరిపాలన, పేదరిక నిర్మూలన, ఉద్యోగాలు క్రియేట్ చేయడం, బలమైన ఆర్థికంగా బలమైన తెలంగాణ నవనిర్మాణం చేసుకోవడం, ఇవన్నీ సుభిక్షంగా ప్రజలందరినీ చూసుకోవడం, రైట్. డిఫరెంట్ పాలసీస్లో మహిళని, వృద్ధుల్ని, పిల్లల్ని అందరినీ చూసుకోవాల్సిన కోణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటున్న డిసిషన్స్ పట్ల ఆయన క్రిటిసిజం పక్కన పెట్టేసి ఆయన మినిస్టర్ అవ్వాలన్న కోణంలోనే మాట్లాడుతున్నారు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కన్నా పెద్ద ఇంట్రెస్ట్ కాదేమో. ఇక్కడ ఇంకోటి, రాజగోపాల్ రెడ్డి గారు, నా అబ్జర్వేషన్ ఇక్కడ, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా మీరైనా మీడియాలో ఉంది మాది ఉదయపూర్ డిక్లరేషన్లో ఒక్క ఫ్యామిలీలో 2 టికెట్లు ఇవ్వద్దు అని. కానీ పార్టీ దానికి అధిగమించి అప్పుడు టికెట్ ఇచ్చింది ఆయనకి. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగెస్ట్ అనుకుంటున్న బీఆర్ఎస్ని కొట్టాలంటే మనకు విన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క సీట్ కూడా, ఒక్కొక్క ఓట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పిసిసి రేవంత్ రెడ్డి గారేగా, ఆయనకు టికెట్ వచ్చింది ఆయన సైన్తోనే కదా, రైట్. ఆయన రాజకీయాల్లో ఒక రకంగా బీజేపీకి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే చేసుకుంది ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. ఇప్పుడు మంత్రి పదవికి వచ్చేసరికి మీరు చూడండి, బీసీలకు పెద్ద పీట వేసింది. బహుజన సమాజం నుంచి 58% క్యాబినెట్ బర్త్లో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు. ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్ నుంచి లోన్ ఎమ్మెల్యే గెలుస్తూనే వస్తున్నారు ఇండిపెండెంట్గా ఈరోజు కాంగ్రెస్గా. ఆయన కూడా వెయిటింగ్ లోనే ఉన్నారు కదా. ఇప్పుడు పొలిటిక్స్ అనేది ఎలా అయిపోయిందంటే ఆర్ట్ ఆఫ్ పేషెన్స్ గా మారి వెల్ఫేర్ ఓరియంటెడ్ లో ఆలోచించకుండా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో ఆలోచించడం గొప్పగా అనుకుంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి గారికి మీరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే రేవంత్ రెడ్డి గారే ఆయనకి హామీ ఇచ్చారు కదా మంత్రి పదవి ఇస్తాను అన్న విషయం. అదే కదా చెప్తాను. ఈవెన్ వాళ్ళ బట్టి విక్రమార్క గారు కూడా ఆయన ఒప్పుకున్నారు, ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చిన విషయం వాస్తవమే అని. మరి బీజేపీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ముందు ఎమ్మెల్యే టికెట్ తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చి ఇవాళ తప్పారు. దానికి లెక్కలు అడిగితే ఇంట్లో 2 పదవులు ఇవ్వరు, లేకపోతే సామాజిక వర్గం అడ్డు వస్తుంది, ఇవన్నీ లెక్కలు చెప్తున్నారు అని కదా. వాస్తవాలు కదా అవన్నీ. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సోల్జర్స్ ని తయారు చేసుకుంటాము.
యుద్ధం చేశాము, గెలిచాము, ప్రజలు మా మీద నమ్మకం ఉంచారు. ఇప్పుడు ప్రజా ఇంట్రెస్ట్ ఈజ్ లార్జర్ ఇంట్రెస్ట్, దానికన్నా ఇంపార్టెన్స్ ఇంకేం లేదు. ప్రజా ఇంట్రెస్ట్లో క్యాబినెట్ అనేది సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మేము 42% బీసీలకు రిజర్వేషన్ అంటున్నాము అంటే ముందు మేము ఇంప్లిమెంటేషన్లో తీసుకురావాలిగా అమ్మ, అప్పుడేగా మా చిత్తశుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది, వాళ్ళ నమ్మకం యథావిధిగా మా మీద కొనసాగుతుంది. ఆ కోణంలో ఇంకోటి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. సోషల్ ఇంజనీరింగ్ ప్రతి ఒక్క కమ్యూనిటీ రిఫ్లెక్ట్ అవ్వాలి. క్యాబినెట్ ఇస్ ద హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ ఆఫ్ ది స్టేట్. మరి ముందు ఎట్లా హామీ ఇచ్చారు అంటున్నాను. లేదు, అప్పుడు గెలవడానికి డిక్లరేషన్ మీకు ముందే తెలుసు. యుద్ధంలో గెలవడానికి సోల్జర్స్ ని తయారు చేసుకున్నాము, స్కోప్ ఉంటదేమో అన్న కార్నర్ లో తయారు చేసుకొని గెలుచుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు కాంటెంపరీ ఈ టైంలో ఈ సిచ్యువేషన్ లో ఫిజిబిలిటీ లేదేమో, వెయిట్ చేయాల్సిందే. నేను ఇందాక చెప్పాను చూడండి, ఇతర సామాజిక వర్గం నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయాల్సిందే. ఆర్ట్ ఆఫ్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్ లో. మీరు వేచి ఉండాల్సిందే. దానికి కాదు నేను ఉన్నాను అంటే ఇప్పుడు రెండు రకాలుగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఆర్థిక బలం ఎక్కువ ఉంది, నేను అడుగుతున్నా నాకు ఇవ్వవా, నువ్వు మాట ఇచ్చినావు ఇప్పుడు ఇవ్వాల్సిందే అంటే, నాకు తెలిసి ఇవన్నిటికన్నా పెద్ద ఇంట్రెస్ట్ తెలంగాణ ప్రజా ఇంట్రెస్ట్, మన పార్టీ ఓరియంటేషన్. గవర్నమెంట్ డౌన్ ద లైన్ నెక్స్ట్ టైం 10 years ఉండాలన్న కోణంలో పనిచేస్తాం. 10 to 15, 20 years ఏబుల్ లీడర్షిప్ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏబుల్ సీఎం అని ప్రజలు నమ్మి ఓట్లు వేసిన తర్వాత పరిపాలన అద్భుతంగా కొనసాగుతున్నప్పుడు ఇవన్నీ డిస్టర్బెన్సెస్ పెట్టొద్దేమో. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీలో నోటీస్ అయితే వెళ్ళాయి, ఆయన వర్షన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ ఇదైతే ఖచ్చితంగా చెప్తాను నేను, బీఆర్ఎస్ కి బీజేపీకి సందు దొరికింది, ఇంకా పర్ఫార్మెన్స్ లో అద్రగొడుతున్నారు. ఇప్పుడు సందు దొరికింది అంటే అవకాశం ఇచ్చింది మీరే, పార్టీ అనొద్దు, ఇండివిజువల్ కాంటెక్స్ట్ లో రాజగోపాల్ రెడ్డి గారు తన సెల్ఫ్ డిజైర్స్ ఆస్పిరేషన్ చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అంటే, ఇందాక చెప్పినాను చూడండి, ఇంటర్నల్లీ డెమోక్రటికల్ ఇథోస్ ఎక్కువ. ఆ కోణంలో అంతర్గత ప్రజాస్వామ్యంలోనే భాగంగా అదో ఎగ్జాంపులే. కానీ తెలంగాణ ప్రజా ఇంట్రెస్ట్ కన్నా పెద్దది కాదు అది. పార్టీ అప్పటికి ఇప్పుడు లైన్ క్రాస్ అయిందని ఇందాక చెప్పాను చూడండి, నేను ఉదయపూర్ డిక్లరేషన్ లో ఒక ఇంట్లో 2 అయినా సరే ఆయనకి మా పిసిసి ఇప్పుడున్న సీఎం గారేగా, రేవంత్ అన్న గారేగా ఆయనకి ఎమ్మెల్యే చేసింది, ఆయన సిగ్నేచరీతో బీఫామ్ మీద నెగ్గిండి ఆయన. ఇప్పుడు వెయిట్ చేయాల్సిందే. ఆయనకు మేము ఇయ్యట్లేము అన్నది ఎక్కడ స్టేట్మెంట్ లేదు కదా. సమయానికి తగ్గట్టు ఒక్కొక్కరిని ఇంబైబ్ చేయాల్సిందే. అలా అంటే రంగారెడ్డి డిస్టిక్ అసలు మినిస్ట్రీ క్యాబినెట్ లేనో లేదు. మరి ఎట్లా అసలు మోస్ట్ అర్బనైజ్ కదా, రెవెన్యూ జనరేషన్, ఒక రకంగా పార్టీని పుష్ చేయాలంటే రంగారెడ్డి డిస్టికే పుష్ చేస్తారు. జానారెడ్డి గారు కూడా అదే కదా లేఖ రాశారు. సో సమ్వేర్ చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. ఈ ఇంపార్టెన్స్ కన్నా అది ఇగ్నోర్ చేసి ఇది చేద్దాం అలా ఉండదు. రాజగోపాల్ రెడ్డి అయినా సరే, నాగేష్ అయినా సరే వెయిట్ చేయాల్సిందే ఆపర్చునిటీ వచ్చేంత వరకు. సో ఇక్కడ ఆ ఈక్వేషన్ లో మనం చూడాలి. కానీ ఇప్పుడు వచ్చేసరికి అన్న బీజేపీ అన్న బీఆర్ఎస్ అన్న రేవంత్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ ఎక్కువ ఉంది. ఛాలెంజ్ చేస్తున్నా నేను, అన్నకే ఛాలెంజ్ చేస్తున్నా, బీజేపీ అన్నకు. రేవంత్ రెడ్డి పరిపాలన మోడీ రూల్ కంపారిజన్ పెడదాం, ఎట్లుంది చూద్దామా. ఈరోజు 50% టారిఫ్ మనకు బైలేటరల్ ట్రేడ్ యునైటెడ్ స్టేట్ నుంచి. కెనడా మనకు అస్సలు వినట్లేదు యునైటెడ్ నేషన్ లో. చైనా మన దగ్గర రావట్లేదు. ఏ దేశం వరల్డ్ అక్రాస్ లో ఒకప్పుడు నాన్ అలైన్ అని, సాఫ్ట్ పవర్ అని, రష్యా, యుక్రెయిన్, యూరోప్ మొత్తం డీల్ చేస్తూ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ డీల్ చేస్తూ, యునైటెడ్ స్టేట్స్ ని మెయింటైన్ చేస్తూ నడిపించిన దేశం ఇది. ఎప్పుడు ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ లేదమ్మా. మాట్లాడితే చాలు అవతల నుంచి ట్రంప్ టారిఫ్ల మీద టారిఫ్లు కొడుతున్నారు. ఇదే మోడీ గారు వెళ్ళి అక్కడ కంపెయినింగ్ చేశారు, హౌడీ మోడీ అని, ఇస్ బా ట్రంప్ సర్కార్ అని. మనమే తీసుకొచ్చాం, మన మోడీ గారే తీసుకొచ్చి పెట్టింది. ఎందుకు? 50% టారిఫ్ కోసమా? వర్స్ట్. ఈవెన్ కెన్యా, సుడాన్, ఎట్టికా మీద లేదు ఇంత టారిఫ్, ఇండియా మీద వేస్తున్నారు యునైటెడ్ స్టేట్. మన హ్యూమన్ రిసోర్స్ డ్రైన్ అయ్యి ఈరోజు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇండియన్ బీజేపీ నాయకులు చెప్తున్నారు కదా, ఇండియా ఆర్థికంగా ఎదగటము ఓర్వలేకనే ఇలా చేస్తున్నారు. లాస్ట్ 10 years లో ఇండియా ఈ లైట్లు, ఈ కెమెరాలు ఏం చూడలేదు మేము, వీళ్ళు వచ్చిన తర్వాతే చూస్తున్నాం లాస్ట్ 10 years లో. తప్పు. ఈ రోజు 4th largest ఎకనామీగా ఇండియా మారుతుంది అంటే వై తెలుసా? 1950s నుంచి మనం పునాదులు వేసుకొని వచ్చాము. ఈ రోజు వీళ్ళు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ చేసుకొని 1990s లో పివి నరసింహారావు తెలంగాణ ముద్దు బిడ్డ ఈ నేషన్ ఎకనామీని వరల్డ్ ఎకనామీతో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు
ఎంత అపోజ్ చేస్తారు ఇదే బీజేపీ. ఓ కంప్యూటర్లు వచ్చేస్తాయి, మీ హ్యూమన్ రిసోర్స్ మొత్తం పోతుంది, అప్పుడున్న మీటర్ ఫ్యాక్టరీ ఈడ అల్లకల్లోలం చేసిర్రు. అంటే ఓ అబద్ధాన్ని చిత్రీకరించడంలో బీజేపీకి ఉన్న ఆర్టికులేషన్ వేరేలోకి అయి ఉండొచ్చు నాగేష్ గారు. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే, సరే బీజేపీ మోడీ ప్రభుత్వంలో ట్రంప్ అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీగా మీరు విమర్శిస్తున్నారు. లేదు కాంగ్రెస్ పార్టీలో అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే బీజేపీయో బీఆర్ఎస్ఓ విమర్శించిందంటే అది వేరు. కానీ ఇక్కడ సొంత పార్టీలో మీ రాజగోపాల్ రెడ్డి గారే ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి ప్రజలు అడుగుతున్నారు, నియోజకవర్గాలకు వెళ్లాలంటే భయం వేస్తుంది, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు అని సొంత పార్టీ నాయకులు మాట్లాడడం కదా ఇక్కడ చర్చ. ఎగ్జాక్ట్లీ అమ్మా, నేను ఇంతకు ముందు కూడా చెప్పా. ఇప్పుడు అది ఆయన పర్సనల్ ఎజెండా కావచ్చు, ఆయన మంత్రి పదవి రావట్లేదు మీరు చెప్పండి అమ్మా. ఈ డిబేట్ లో నేనున్నాను, నా పర్సనల్ ఇంట్రెస్ట్ కన్నా ఈ డిబేట్ డెకరేషన్, ఇందులో ఉన్న సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అవును, పర్సనల్ అనేది ఎన్నటికీ ఇంపార్టెంట్ కాదు. సో పార్టీ లైన్ ని దాటిన రాజగోపాల్ రెడ్డికి డిసిప్లినరీ కమిటీ యాక్షన్స్ తీసుకుంటది. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ లో మాట్లాడుతున్నారు. ఎన్నటికీ సీఎం ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్, గవర్నమెంట్ హెడ్, ఈజ్ లీడింగ్ ద గవర్నమెంట్. అలాంటి సీఎం ని క్రిటిసైజ్ చేయడం మంచిది కాదు. అండ్ ఇట్స్ నాట్ హెల్తీ పొలిటికల్ ప్రాక్టీస్. మీకు ఇంటర్నల్ డెమోక్రసీ కాంగ్రెస్లో ఎక్కువ అంటే మరీ ఇంత మిస్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సమ్వేర్ కాన్స్టిట్యుయెన్సీలో కాదమ్మా, ఎక్కడో ఒక దగ్గర గ్రౌండ్ లెవెల్లో కూడా మన ఓటర్కే కాన్ఫిడెన్స్ తగ్గించే స్టేట్మెంట్స్ అవి. దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకుంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, అందుకోసం సంస్థ ఉంది, ఎవ్రీథింగ్ దే. బట్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాడు, అసలు ఆయన పెద్ద బాంబ్ పేల్చేసిండు. ఇప్పుడు మొత్తం అసలు రేవంత్ అన్న రూల్ మీద క్రిటిసిజం చేయడం. అమ్మా నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి, మీరు ఇందాక అన్నారు మోడీ గారికి ట్రంపే కాదమ్మా, మీరు బీసీ రిజర్వేషన్ ఎస్సీ క్లాసిఫికేషన్ అని వెళ్ళారు, ఆ 50% క్యాప్ తీయండి. ఇక్కడ పార్టీగా మేము వాలంటరీగా చేస్తున్నాం. అసెంబ్లీలో రిజల్యూషన్ తీసుకొని ఈరోజు జంతర్ మంతర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. 90% జనాభా ఉన్న దేశం బీసీ జనాభాకి మీరు 50%లో ఎలా న్యాయం 27%లో ఎలా న్యాయం చేస్తారమ్మా? 90% వాళ్ళ జనాభా కదా, వాళ్ళకి 90% ఇవ్వండి, 42 కన్నా మించి ఇవ్వండి. మళ్ళీ ఫీమేల్స్ ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఫెయిల్యూర్. అమ్మా లాస్ట్ 12 years లో ఈ దేశానికి ఒక ప్రెస్ మీట్ చెప్పి ఏ బైలేటరల్ ట్రేడ్ లో ఎలాంటి ఎంఓయూలు సైన్ చేశారని ఇంతవరకు చేయలేదు. మీరు లాస్ట్ చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారినే చూసుకుందాము. ఏ బైలేటరల్ ట్రేడ్ అయినా సరే, మన్మోహన్ కావచ్చు, కాంగ్రెస్ ఏ నాయకుడైనా, నాయుడు కూడా, సింగపూర్ వెళ్ళినా, నేపాల్ వెళ్ళినా బైలేటరల్ ట్రేడ్. అందులో మన సక్సెస్ ఏంటి, మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంది, ఎఫ్డిఐస్ ఎన్ని వస్తున్నాయి, టెక్నాలజికల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఎంత వస్తుంది, ఇవన్నీ చెప్తారు జనాభాకి. ఎందుకంటే ఏ ట్రిప్ ఎంత సిగ్నిఫికెన్సో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని. కానీ ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ లేదు. వీళ్ళు చెప్తారా అమ్మా? సరే, ఆ విషయాలు నెక్స్ట్ మాట్లాడదామండి. ఇది ఒకటే కాదమ్మా, ఓట్ చోరీ జరిగింది, దాని మీద ఒక స్టేట్మెంట్ లేదు. మీరు యువర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ లో